ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం మీరు చూడగానే ఒకటే అంటారు, ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్ అని. ఈ వీడియో మొదలుపెట్టే ముందు ఒక పొడుపు కథ మీకు సంధిస్తాను. దానికి మీకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రపంచంలో అతి పొడవైన విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది ఇండియాకు సంబంధించినది. దీని ఎత్తు 182.5 మీటర్లు. ఈ విగ్రహం భారతదేశాన్ని ఏకం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఈ విగ్రహం గుజరాత్లోని నర్మదా జిల్లాలో ఉంది. దీని పొడవు సముద్ర మట్టానికి 1690 అడుగుల ఎత్తుల్లో ఉంది. ఈ విగ్రహం కంచు రేకులతో తయారు చేయబడింది. ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో కప్పలకు కూడా పెళ్లి చేస్తారు. ఇలా ఎందుకంటే వర్షాకాలంలో తక్కువ వర్షపాతం నమోదైనప్పుడు ఇలా కప్పలకు పెళ్లిళ్ళు చేయడం ద్వారా వర్షపాతం ఎక్కువగా కురుస్తుందని వారి నమ్మకం. ఇలా కప్పలకు పెళ్లి చేసే ప్రాంతాల్లో వారణాసి, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మొదలగు ప్రదేశాలు. ఇండియాలోని అమృత్సర్ గోల్డెన్ టెంపుల్లో ప్రతిరోజు 50,000 మందికి పైగా ఉచితంగా శాకాహార భోజనాలను అందిస్తుంది. ఈ దేవాలయం సిక్కు మతానికి సంబంధించింది. అయితే అన్ని మతాల వారికి ఇందులో ప్రవేశం అనేది ఉంటుంది. ఇండియాలోని మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. ఎందుకంటే ఆ గ్రామానికి రక్షణగా శనిదేవుడు ఉంటాడని వారి నమ్మకం. అందుకే అక్కడ దొంగతనాలు జరగవు. ఒకవేళ దొంగతనం చేస్తే చేసిన వారికి షష్ఠి అనే శాపం తగులుతుందని వారి నమ్మకం. అంటే దొంగతనం చేసిన వాళ్ళు 7 ఏళ్ల పాటు శనిదేవుడు ప్రభావం వల్ల దురదృష్టం పట్టుకొని పీడిస్తుందని వారి నమ్మకం. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తాజ్మహల్ విమానాల బాంబుల దాడి నుంచి తప్పించుకోవడానికి తాజ్మహల్ మొత్తం వెదుర పరంజాలతో కప్పివేయడం జరిగింది. దీని ద్వారా తాజ్మహల్కి విమాన బాంబుల దాడి నుండి రక్షించబడింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే 100 వివాహాలు జరిగితే అందులో ఒక వివాహ జంట మాత్రమే విడాకులు తీసుకున్న వారిగా ఉంటున్నారు. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ విడాకులు తీసుకుంటున్న దేశంగా ఇండియా ఉంది. భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రపంచంలోని అత్యధిక వరిని ఉత్పత్తి చేసే ప్రాంతం. ఇక్కడ రైతులు పంటలపై పిచికారీ చేయడానికి పెప్సీ మరియు కోక్లను వాడతారు. ఎందుకంటే ఇవి పురుగుల మందుల కంటే చాలా చౌకగా లభించడంతో పాటు బాగా పనిచేస్తాయంట. అలా ఎందుకంటే చీమలు పంటలను నాశనం చేసే కీటకాల గుడ్లను తింటాయి. చీమలను పంటలపై ఆకర్షించడానికి ఈ తీపి కలిగిన కోక్లను పిచికారీగా వాడతారు. ప్రపంచంలో 7 వింతల్లో తాజ్మహల్ కూడా ఒకటి. అది ఇండియాలోని ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ఉంది. తాజ్మహల్ 1653లో షాజహాన్ తన భార్య ముంతాజ్కు గుర్తుగా పాలరాతితో నిర్మించడం జరిగింది. అయితే ఇప్పుడు గాలి కాలుష్యం, గోడల నాణ్యత కోల్పోవడం వల్ల ఈ అపురూపమైన కట్టడం రంగు మారడం అయితే జరుగుతుంది. దీని రంగు ప్రస్తుతం పసుపు రంగులోకి మారడం నెమ్మదిగా జరుగుతుంది. కుంభమేళా అనే పండుగ లేదా తీర్థయాత్ర హిందువులకు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ కుంభమేళకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అది ఎంతలా అంటే ఉపగ్రహం నుండి చూసినా కూడా ఆ కుంభమేళ చిత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది. కుంభమేళ మొత్తం 4 ప్రదేశాల్లో జరుగుతుంది. అవి అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ప్రతి 4 సంవత్సరాలకు ఒక ప్రదేశంలో కుంభమేళ జరుగుతుంది. అయితే ఒక ప్రదేశంలో జరిగిన కుంభమేళ మళ్ళీ ఆ ప్రదేశంలో జరగడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. బెంగాల్ టైగర్ భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన జంతువుల్లో ఒకటి. అలాగే భారతదేశ జాతీయ జంతువు కూడా. బెంగాల్ టైగర్ శక్తి మరియు బలానికి రూపంగా చెప్పవచ్చు. ఇవి ఇండియాలోనే కాకుండా నేపాల్, మయన్మార్, భూటాన్, బంగ్లాదేశ్ మరియు చైనాలో కూడా మనం చూడవచ్చు. ఆడ టైగర్ ఒకసారి 2 నుంచి 6 పిల్లల వరకు జన్మనిస్తుంది. పిల్లలు దాదాపు 2 సంవత్సరాలు తల్లితోనే జీవిస్తాయి. తమ 18 నెలల వయసులో వేటను మొదలు పెడతాయి. పులులు సంవత్సరానికి ఇండియాలో 90 కంటే ఎక్కువ మరణాలు నమోదవుతున్నాయి.
ఇండియాలో అత్యంత ప్రమాదకరమైన చిరుతపులుల్లో లెపర్డ్ కూడా ఒకటి. ఈ చిరుతపులులు శరీరంపై నల్లని మచ్చలతో ఉండి బూడిద రంగు కళ్ళను కలిగి బలమైన, దృఢమైన, చురుకుదనమైన జంతువుగా చెప్పవచ్చు. ఎక్కువగా రాత్రి సమయంలో వేటకు వెళ్తాయి. అవి ఈత కొట్టడం మరియు కొండలను ఎక్కే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇవి వేట జంతువులను చంపిన తర్వాత చెట్లపైకి లాక్కెళ్ళి వాటిని తింటాయి. ప్రపంచంలో భూమిపై నివసిస్తున్న అతిపెద్ద జంతువుగా ఏనుగని చెప్పవచ్చు. అలాగే ఇది చాలా ప్రమాదకరమైనవి కూడా. ప్రతి ఏటా భారతదేశంలో అనేక ప్రాంతాల్లో ఏనుగులు వేల ఎకరాల పంటను నాశనం చేయడమే కాకుండా మనుషులపై దాడి చేసి వారిని తొక్కి చంపుతున్నాయి. ఆసియా ఏనుగులు ఎక్కువ ఉష్ణమండల అడవులు మరియు నీటి వనరులతో కూడిన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. ఏనుగులు చాలా తెలివైనవి, అలాగే భావోద్వేగాలు కూడా కలిగి ఉంటాయి. ఈ నల్ల ఎలుగుబంటిని హిమాలయన్ ఎలుగుబంటి, తెల్లచాతి ఎలుగుబంటి, టిబేటియన్ ఎలుగుబంటి అని కూడా అంటారు. ఈ ఎలుగుబంట్లు అడవుల్లో గల పర్వతం మరియు కొండల్లో నివసించేవిగా చెప్పవచ్చు. ఇవి ఎక్కువగా పండ్లను, కూరగాయలను, తేనె, విత్తనాలను తినడానికి ఎక్కువగా ఇష్టపడతాయి. అలాగే ఇవి మనుషులపైన క్రూరంగా వాటి పదునైన పంజాలతో కారణం లేకుండా కూడా దాడి చేస్తాయి. భారతదేశంలో మరొక ప్రమాదకరమైన వాటిగా తేలును చెప్పవచ్చు. ఇది కంపనాలను ఆధారంగా చేసుకొని రాత్రి వేళల్లో కీటకాలు, బల్లులు, సాలెపురుగులు, మరికొన్ని చిన్న కీటకాలు వంటివి ఆహారంగా తీసుకుంటాయి. ఈ తేలుకాటు వల్ల ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, గుండెకు హాని చేయటం, రక్తపోటు కలగడం వంటి వాటికి కారణాలవుతాయి. ఇండియాలో మొత్తం 87 రకాల తేలు ఉండగా అందులో 50 రకాలు విషపూరితమైనవి. ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన సరీసృపాలుగా మొసలని చెప్పవచ్చు. భారతదేశంలో మొత్తం 3 రకాల మొసళ్ళు ఉన్నాయి. అవి ఉప్పునీటి మొసళ్ళు, మగర్ మొసలి మరియు గారియల్. ఈ మొసళ్ళు ఎక్కువగా సరస్సులు, నదులు, మాడ అడవులు, చిత్తడి నేలలు మరియు డెల్టా ప్రాంతాల్లో నివసిస్తాయి. ఇవి తమ ఎరను వేటాడడానికి తమ దృఢమైన పదునైన దంతాలను మరియు దవడలను ఉపయోగిస్తూ ఉంటాయి. ఒకవేళ ప్రమాదశాత్తువు మీరు మొసలికి దొరికితే మొదటిగా వాటి కంటిని పొడవడం, ముక్కుపై కొట్టడం, వాటి సున్నితమైన ప్రదేశాలపై దాడి చేయడం ద్వారా వాటి నుండి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పొడుపు కథ ఆన్సర్ వచ్చి కర్పూరం. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.